ఖర్జూర్ పొంగల్. దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. ఖర్జూర్ పొంగల్కి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం సిరప్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు. నెయ్యి వేద్దాం. స్వీట్ డిష్ కదా, బాగుంటుంది. మామూలుగా హాట్ డిష్ లో కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. కానీ నెయ్యి కూడా మంచిదే, కొద్దిగా తీసుకోవాలట. అవును, అందులో ఆవు నెయ్యి తీసుకుంటే మరీ మంచిది. అవును. సో ఇది అయ్యాక కొద్దిగా వేడెక్కాక మనం ఇందులో ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇందులో బాదాం పప్పు, కాజు, తర్వాత కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి. ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ వేయించేద్దామా? బాగుంటుంది కదా స్వీట్. ఎస్ సో లైట్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, కొంచెం. ఇప్పటి వరకు మీరు చేసిన రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. సో కొన్ని క్యారెక్టర్స్ చూస్తే అనిపిస్తుంది చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. నాకు మర్యాద రామన్నలో క్యారెక్టర్ నచ్చింది, బాగుంది, రిజిస్టర్ అయింది మీరు అన్న. అంటే అది చాలా సాఫ్ట్ అండ్ అంటే కొంచెం నా బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యేటట్టు. అక్కడ కూడా నేను డైలాగ్ ఒకటి ఉంటుంది సునీల్ గారితో, హీరో అంటే నా కాబోయే అల్లుడు. సో ఒక డైలాగ్ చెప్తాను లాస్ట్ లో. అంటే రాజమౌళి గారు అంత పెద్ద డైరెక్టర్, ఆయన ఎదురుగుండా చెప్పాలంటే కొంచెం నర్వస్ అయింది. సో డైలాగ్ చెప్తున్నప్పుడు ఏంటంటే కొద్దిగా నా ఫేస్ ఎక్స్ప్రెషన్ కొంచెం తగ్గిద్దామా? ఇది కప్లో వేసేద్దాం. కమ్మగా ఉంది. సో ఇందులోనే ఇది కొంచెం ఇది మనం కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ఉంది, ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసేద్దాం. సో నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు కొంచెం నా ఎక్స్ప్రెషన్ కొంచెం సీరియస్ అయిపోయింది. సో రాజమౌళి గారు అన్నారు మాట, అదేంటి సంధ్య గారు మీరు ప్రతిదీ నవ్వుతూ చెప్పాలి, మీరు స్మైలింగ్ ఫేస్ చాలా, మీ స్మైల్ కోసమే సెలెక్ట్ చేస్తాం మిమ్మల్ని. ఆ సంగతి నాకు తెలీదు. అబ్బో అవునా అని లోపల అనుకున్నాను అనమాట. సో నెక్స్ట్ టేక్ లో ఇంకా నవ్వుతూ ఇంకా చెప్పేసా. సో అది ఓకే ఇది అయిపోయింది. సో ఇది ఇందులో తీసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. సో ఇప్పుడు ఇది మనం ముందే ఉడకపెట్టుకున్న అన్నం పెసరపప్పుతోటి ఇది ఇలాగ మనం వేసేసుకోవాలి. బౌల్లో పాలు రెడీ పెట్టుకున్నాం. ఈ పాలు ఇందులో వేసుకుందాం. కాచిన పాలే. దెన్ అర్జున్ రెడ్డి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ గా వచ్చిందండి అందరికి. అంటే అందరూ ఇప్పుడు అర్జున్ రెడ్డి అమ్మనే అంటున్నారు మిమ్మల్ని, నాకు తెలుసు. హ్యాపీ డేస్ మదర్ గా అనేవారు. కరెక్ట్. ప్లెజెంట్ సర్ప్రైజ్. మీకు ముందే తెలుసు కదా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా? తెలుసు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ తోటి మాధవి, నేను ఆవిడ అంటే మేమిద్దరం ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేసేవాళ్ళం. నేను అడ్వాన్స్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, ఆవిడ ఇన్స్టిట్యూట్ నడిపేది. సో అందులో అకస్మాత్తుగా అప్పటికే నేను హ్యాపీ డేస్ ఒక 4-5 మూవీస్ చేస్తూ ఉండగా ఇది కూడా ఒక పార్ట్ టైమ్ గా, అంటే నాకు టీచింగ్ అంటే ముందు చాలా ఇష్టం. సో ఇలాగ అడ్వాన్స్ లెవెల్స్ సాఫ్ట్ స్కిల్స్ అంటే సంథింగ్ వెరీ డిఫరెంట్. సో అది నేను కూడా స్కిల్స్ ట్రైనింగ్ చేస్తాను కాబట్టి ఐ అండర్స్టాండ్ దట్ కదా. సో అప్పుడు విజయ్ దేవరకొండ వచ్చేవాడు. అప్పుడు అతను నేను అనుకోవడం కామర్స్ భద్రకా కాలేజ్ లో చదువుకుంటూ ఉండేవాడు. ఇది కొంచెం యాడ్ చేద్దాం, యాలకుల పొడి లైట్ గా. సో వాడు వచ్చి హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించేవాడు. ఎప్పుడు అనుకోలేదు వాడు మమ్మీగా చేస్తానని కదా. నెక్స్ట్ ఏం వేద్దాం అండి ఇందులో? ఇప్పుడు ఇది కొంచెం దగ్గరగా వచ్చేసాక ఇది సిరప్ చేసి పెట్టాను. అంటే ఇది ఖర్జూరం సిరప్ నానపెట్టేసి మిక్సీలో తిప్పేసుకుని మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే బజార్లో కూడా ఇలాగా రెడీమేడ్ సిరప్ కూడా దొరుకుతుంది. సో అంత మీరు శ్రమ పడక్కర్లేదు. అంటే పండగ పూట మనకి అంత టైం కూడా ఉండదు. మీలో ఇంకో కోణం నాకు తెలుసండి, ఎందుకంటే నేను సంధ్య గారితో వర్క్ చేశాను. ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్, నాట్ ఆన్ స్క్రీన్ బట్ ఆల్సో చేతి ఆర్టిస్ట్. మంచి పెయింటింగ్స్ అవి వేస్తూ ఉంటారు. అవును, అయ్యో ఒక పెయింటింగ్ తెచ్చేదాన్ని కదా నువ్వు చెప్పుంటే. పర్లేదు, ఇంటికి వచ్చి ఇచ్చేయండి.
నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఎస్ అండ్ మీరు చాలా లక్కీ అండి. అంటే డైరెక్టర్ బాపు గారితో పనిచేయడం కూడా జరిగింది మీకు. అవును కదా, శ్రీరామరాజ్యంలో. శ్రీరామరాజ్యంలో చాలా అదృష్టం అది. అది కూడా నన్ను హ్యాపీ డేస్ లో చూసి ఆయన ఏమో ఎలా అనుకున్నారేమో గానీ సుమిత్ర క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతానని పైగా నన్ను స్కెచ్ కూడా వేశారు. ఆ స్కెచ్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. అవునా? ఓకే. పైగా ఆయన మీ గ్రాండ్ ఫాదర్ కదా. అవును. అంటే ఆయన ఆర్ట్ లో మనం చేయడం అనేది ఐ ఫీల్ ఒక గ్రేట్ ప్లెజర్ కదా. ఆయన వేసే బొమ్మకి మనం స్క్రీన్ లో రావడం అనేది నిజంగా నేను చాలా అదృష్టం అని భావిస్తాను. చాలా చాలా. సో దీనిలో మనం వేయించుకున్న ఇది కొబ్బరి ముక్కలు, అవి ఎండు కొబ్బరి ముక్కలు. ఓకే. ఇవన్నీ ఇలా వేసేద్దాం. ముందే వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. అయిపోయింది. ఓకే. ఇంకా పైన కొద్దిగా అలంకారం చేద్దాం. ఎంత చక్కగా చెప్పారో, అలంకారం చేద్దామని. చాలా పెద్ద వర్డ్ వాడేసాను. బాగుందండి. చూసారా అండి, చక్కగా మాట్లాడుతూ చేసేసాం. మరి తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. ఖర్జూర్ పొంగలి తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని పెసరపప్పుని కలిపి ఉడకపెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు విడివిడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఉడకపెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, ఖర్జూరం సిరప్ వేసి దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఖర్జూరం పొంగలి రెడీ.